ఈ వీడియో చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం ఎందుకని ఏరోప్లేన్స్ కి డిటాచబుల్ క్యాబిన్స్ ని డిజైన్ చేయలేకపోతున్నారు అని. ఒకవేళ అలా చేయగలిగితే పైలట్ కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ప్యాసింజర్స్ కూర్చునే క్యాబిన్ అయినా ఇలా డిటాచ్ అయ్యి పారాషూట్ సహాయంతో స్లోగా కిందకు వచ్చి క్యాబిన్ కింద ఉన్న ఇన్ఫ్లేటబుల్ ప్లాట్ఫామ్స్ వల్ల నేల మీద అయితే స్మూత్ గా ల్యాండ్ అవ్వడం, అదే నీటి మీద అయితే ఫ్లోట్ అవ్వగలగడం లాంటివి జరిగి ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ కనీసం చనిపోకుండా ఉంటారు కదా అని అయితే అనిపించింది. ఈ ఐడియా థియరిటికల్ గా పాసిబుల్ అయినప్పటికీ దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం 100కి 63% ఫ్లైట్ యాక్సిడెంట్స్ కేవలం టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడే జరుగుతూ ఉండడం. ఈ రెండు ఫేజెస్ లో ఫ్లైట్ ఎక్కువ హైట్ లో ఉండకపోవడం వల్ల ఈ డిటాచబుల్ క్యాబిన్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. రీసెంట్ గా బ్రెజిల్ లో జరిగిన ఈ యాక్సిడెంట్ కూడా ల్యాండ్ అవ్వడానికి జస్ట్ 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే జరిగింది. అంటే ఒకవేళ ఈ ఫ్లైట్ కి డిటాచబుల్ క్యాబిన్ ఉన్నప్పటికీ ఎటువంటి ఉపయోగం ఉండేది కాదు. మరి మిగిలిన 37 యాక్సిడెంట్స్ ఫ్లైట్ గాల్లో ఎగురుతున్నప్పుడే జరుగుతున్నాయా అంటే కాదు. కేవలం 100లో 11 మాత్రమే ఫ్లైట్ గాల్లో ఎగురుతున్నప్పుడు జరుగుతున్నాయి.